షితులాలో పెను విషాదం చోటు చేసుకుంది. భయంకరమైన జంట భూకంపాలు సంభవించిన ఒక రోజు తర్వాత లాగువైరా తీర ప్రాంత నగరంలో ప్రజలు తమ పొరుగువారిని రక్షించడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. శిథిలాలను తవ్వుతున్నారు. ఈ సందర్భంగా ఒక స్థానికుడు మాట్లాడుతూ, మేము మాకు చేతనైనంత సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ పరికరాల కొరత ఉందని అన్నారు. ఒకప్పుడు ఎత్తైన అపార్ట్మెంట్ భవనాలుగా ఉన్న కాంక్రీట్ స్లాబ్ల కుప్పలను తొలగించడానికి బ్యాక్ హోల వంటి యంత్రాల కొరత తనను నిరాశపరిచిందని ఆయన చెప్పారు. నిన్న రాజధాని కరాకస్ దాని పరిసర ప్రాంతాలలో 2 శక్తివంతమైన భూకంపాలు బీభత్సం సృష్టించిన తర్వాత మృతుల సంఖ్య 10,000కు దాటవచ్చునని యుఎస్ జియోలాజికల్ సర్వే నమూనాలు సూచించాయి. ఇప్పటిదాకా కనీసం 235 మంది మరణించారని, 1,520 మంది గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ప్రభుత్వం ధృవీకరించింది. బీచ్కి వెళ్లే వారికి ప్రసిద్ధ ప్రదేశమైన దేశంలో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న నగరమైన లగువైరా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న మొరాన్ నివాసితులు పరిమిత అధికారిక సాయం మధ్య ప్రాణభయంతో వణికిపోతున్నారు. అందరూ రండి, వచ్చి సాయం చేయండి, వారిని సాయుధ వాహనంలో ఎక్కించి ప్రజలకు సాయం చేయడానికి రండి, మీకు దొరికిన చోటల్లా ట్రాక్టర్ను తీసుకురండి అని శిథిలాల మధ్య తన బంధువు కోసం వెతుకుతున్న లాగువైరాలోని లాస్ కొరాలెస్ ప్రాంత నివాసి అర్జెంటినీస్ మార్టినేజ్ అన్నారు. గృహ వినియోగ గ్యాస్ సరఫరా నిలిపివేసినప్పటికీ రాత్రికి రాత్రే కొన్ని శిథిలాలకు నిప్పంటుకుంది. దీంతో స్థానికులు భయపడ్డారు. చాలామందికి వెళ్ళడానికి వేరే చోటు లేక ప్రాణాలతో ఉన్న వారి కోసం వెతుకుతున్నారు. ప్రధానంగా లాగువైరాలో 250 భవనాలు దెబ్బతిన్నాయని చెప్పిన ప్రభుత్వం స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, ఖతర్ నుండి సహాయం వస్తుందని తెలిపింది. అలాగే సహాయక చర్యల కోసం బ్యాక్ హోల వంటి పరికరాలను అప్పుగా ఇవ్వాలని ప్రైవేట్ రంగానికి పిలుపునిచ్చింది. లాగువైరాలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఆహారం, నీటి కోసం వెతుకుతున్నారు. నగరంలోని జోస్ మారియా వర్గాస్ ఆసుపత్రి గాయపడిన వారితో కిక్కిరిసిపోయింది. అది ఒక విషాదం అని 60 ఏళ్ల బ్రిట్రీజ్ రోడ్రిగ్స్ అన్నారు. భూకంపాల్లో కాళ్ళు నలిగిపోవడంతో ఆసుపత్రిలో ఆమె మేనల్లుడి కాళ్ళను తొలగించారు. 6 ఏళ్ల వయసున్న మరో మేనల్లుడు మరణించాడు. లాగువైరాలో ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ అత్యవసర శస్త్రచికిత్సలు చేయగలమని సాయుధ దళాలు కమాండ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. మాకు రక్తపోటు మానిటర్లు, థర్మామీటర్లు, గ్లౌజులు, పాస్టర్, నొప్పి నివారణ మందులు అన్నీ రావాలని రామిరేజ్ రైటర్స్తో అన్నారు. సహాయక చర్యలు నెమ్మదిగా సాగాయి. భూకంపాలు సంభవించి గంటలు గడిచినా శిథిలాల కింద మృతదేహాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు చిక్కుకుపోయి గాయపడిన వారిలో కొందరికి సమయం మించిపోయింది. కొద్దిసేపటికే ఆ బాలిక మరణించిందని స్థానికులు ఏఎఫ్పి వార్తా సంస్థకు తెలిపారు. లాగువైరాలోని మరో చోట కూలిపోయిన భవనం శిథిలాల కింద 3 వ్యక్తుల అరుపులు వినిపించాయి. వారు ఇంకా బతికే ఉన్నారు, మేము చేయగలిగింది ఇంకేమీ లేదని స్థానికులలో ఒకరైన ఆంటోనియో బెర్ముడెజ్ అన్నారు. మా దగ్గర పనిముట్లు లేవు, సాయం చేయడానికి మాకు మార్గం లేదని ఆయన వాపోయారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగం ఇజ్రాయెల్పై ఏర్పాటైన స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ పాలస్తీనా పిల్లలపై ఇజ్రాయెల్ అధికారులు, భద్రతా దళాలు పాల్పడిన ఉద్దేశపూర్వక నేరాలకు సంబంధించినటువంటి తిరుగులేని సాక్ష్యాలను వివరిస్తూ 100 పేజీల సమగ్ర నివేదికను విడుదల చేసింది. అక్టోబర్ 7, 2023 నుండి మార్చి 31, 2026 వరకు జరిగిన పరిణామాలను విశ్లేషించిన ఈ నివేదిక, ఈ చర్యలు జాతి నిర్మూలన, మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి నేరాలు, యుద్ధ నేరాల పరిధిలోకి వస్తాయని నిర్ధారించింది. ఒడిషా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన ఎస్ మురళీధర్ సమర్పించిన ఈ నివేదిక పిల్లలను పెద్ద ఎత్తున వ్యవస్థాగతంగా చంపడం, గాయపరచడం వంటి అంశాలను ఎత్తిచూపింది. అక్టోబర్ 2023-25 మధ్యకాలంలో 20,000 మందికి పైగా పిల్లలు మరణించారని, మరో 44,000 మంది గాయపడ్డారని కమిషన్ నమోదు చేసింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో మరణించిన వారిలో పిల్లల వాటా ప్రస్తుతం 30% ఉంది. పిల్లలను చంపడం, గాయపరచడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా మారిందని కమిషన్ పేర్కొంది. ఈ హత్యలకు ఉపయోగించిన 2 ప్రధాన పద్ధతులను నివేదిక గుర్తించింది. మొదటిది, విస్తృత ప్రాంతంలో ప్రభావం చూపే శక్తివంతమైన పేలుడు పదార్థాలను వైమానిక దాడులలో ఉపయోగించడం. రెండవది, మరింత లక్షిత పద్ధతిలో క్వాడ్ కాప్టర్లు, డ్రోన్లు, స్వైప్నర్ రైఫిళ్లను ఉపయోగించడం. వీటి ద్వారా పిల్లల తల, శరీర పైభాగాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని నివేదిక ఆరోపించింది. పాలస్తీనా పిల్లల విద్యాభ్యాసానికి ఇజ్రాయెల్ సైన్యం వ్యవస్థాగతంగా ఆటంకం కలిగించిందని కూడా కమిషన్ గుర్తించింది. పాలస్తీనా ప్రజల జనాభా చైతన్యాన్ని బలహీనపరచడానికి, వారి స్వీయ నిర్ణయాధికారాన్ని నిరాకరించడానికి పిల్లలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం ఒక వ్యూహాత్మక ప్రయత్నం అని ఈ నివేదికలోని ఒక ప్రధాన నిర్ధారణ. పిల్లలు వారి సామూహిక గుర్తింపు, భవిష్యత్ వారసులు కాబట్టి యువత పునాది నిర్మాణాన్ని దెబ్బతీయడం అనేది ఒక సమూహంగా పాలస్తీనా ప్రజలు తమను తాము నిలబెట్టుకునే మొత్తం సామర్థ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం అని కమిషన్ పేర్కొంది. పిల్లల మనుగడకు ఆటంకం కలిగించే జీవన పరిస్థితుల గురించి తెలుపుతూ ఇందులో ఆకలిని ఒక యుద్ధ పద్ధతిగా ఉపయోగించడం కూడా ఉంది. ఈ నివేదిక తన పరిధిని గాజుకు మించి విస్తరిస్తూ చట్ట విరుద్ధమైన ప్రాదేశిక విస్తరణ కోసం ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికి వెస్ట్ బ్యాంకులో స్థిర నివాసుల హింసను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని నిర్ధారించింది. ఒకే వ్యూహాత్మక లక్ష్యాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి హింసాత్మక స్థిర నివాసుల సమూహాలకు మధ్య సహకారం ఉందని ఇది వివరిస్తుంది. ఇంకా గాజాలోని దురాఘాతాలను ప్రస్తావిస్తూ హమాస్ పాలస్తీనియన్లపై పదే తీవ్రమైన దురాఘాతాలకు పాల్పడిందని కమిషన్ పేర్కొంది. నివేదికలోని అంశాల ప్రకారం ఇజ్రాయెల్ సైనిక దాడుల సమయంలో
శాంతి భద్రతలు కుప్పకూలడని అమాసు ఉపయోగించుకొని పాలస్తీనియన్లపై అణచివేత, హింస, చట్టవిరుద్ధమైనటువంటి హత్యల ప్రచారాలను నిర్వహించింది. అక్టోబర్ 2025లో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ గాజాలో పాలస్తీనియన్లు చంపడం కొనసాగుతుందని కమిషన్ నివేదించింది. పరిస్థితులు మెరుగుపడ్డాయని భద్రతా మండలికి ఇటీవల చేసిన వాదనలను ఈ నివేదిక ఖండిస్తూ మానవతా సాయం అవసరమైన స్థాయిల కంటే చాలా తక్కువగా ఉందని పేర్కొంది. అంతేకాకుండా గాజా స్ట్రిప్లో కనీసం 70% భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి స్పష్టంగా ప్రకటించారని నివేదిక పేర్కొంది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని కమిషన్ అభిప్రాయపడింది. ఇక చివరగా సభ్య దేశాలకు భద్రతా మండలికి జవాబుదారితనం దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ అనేక సిఫార్సులు చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను తేలికగా తీసుకోవద్దని కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిజమైన ఓటర్ల హక్కులను కాపాడేందుకు చేపట్టే ఈ కీలక ప్రక్రియలో నిర్లక్ష్యాన్ని పార్టీ సహించదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన ఈ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఆయన ఆదేశించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్న జూమ్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ నియోజకవర్గాలలోని నాయకులు ఎస్ఐఆర్ ప్రక్రియకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న వార్తలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఎస్ఐఆర్ ప్రభావం గురించి తనకు ఇప్పటికే జిల్లా స్థాయి నివేదికలు అందాయని, ఇటువంటి నిర్లక్ష్యం వల్ల పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ సర్పంచులకు ఆయన సూచించారు. జిల్లా స్థాయి అవగాహన సమావేశాల్లో నాయకుల పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం పార్టీ వద్ద ఉందని ఆయన తెలిపారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని సృష్టించవద్దని నాయకులను హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్దలు, బలైన వర్గాలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఓటును కాపాడమే పార్టీ ప్రధాన లక్ష్యం కావాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం సమాజంలోని బలైన వర్గాలకు అన్యాయం చేయడమేనని ఆయన నొక్కి చెప్పారు. రాబోయే 10 రోజుల్లో పనితీరును మెరుగుపరుచుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని నాయకులను ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇక ఎమ్మెల్యేల పనితీరును పార్టీ నిశితంగా పర్యవేక్షిస్తుందని, సమర్థవంతంగా పనిచేయని ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తారని ఆయన స్పష్టం చేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానం ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.